Hi everyone, this is Tejasvi working as mathematics lecturer in Sir CRR College for Women Eluru. In this video we discuss real analysis unit 3 chapter limits and continuity. In that we discuss uniform continuity concept. Okay? Uniform continuity concept. Definition: let capital S be an aggregate. Capital S అనేది aggregate అని ఇచ్చారు. Aggregate means a non-empty subset of R and F from capital S to capital R be a function. F అనే ఒక ఫంక్షన్ capital S నుంచి capital R కి డిఫైన్ చేశారు. We say that F is uniformly continuous on capital S. ఇప్పుడు మనం uniformly continuous అని చెప్పాలి అంటే if given epsilon greater than 0 there exists delta greater than 0 such that x1 comma x2 belongs to capital S comma mod x1 minus x2 less than delta, that implies mod f of x1 minus f of x2 less than epsilon. ఇక్కడ మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పాలి అంటే x1 x2 2 పాయింట్స్ అనేవి s లో ఉన్నట్టయితే mod x1 minus x2 అనేది లెస్ దాన్ డెల్టా అవ్వాలి. దట్ ఇంప్లైస్ mod f of x1 minus f of x2 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అంటే ఆ 2 పాయింట్స్ దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూస్ యొక్క సబ్ట్రాక్షన్ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. Theorem 1. If f from capital S to capital R is uniformly continuous, then f is continuous in capital S. ఇక్కడ f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే అటువంటి f అనేది కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిని రాసుకుందాం. గివెన్ దట్ f ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్, f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? f ని కంటిన్యూస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఈ f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ కాబట్టి డెఫినేషన్ ప్రకారం for epsilon greater than 0 there exists delta greater than 0 such that mod f of x1 minus f of x2 less than epsilon. ఇక్కడ epsilon అనేది greater than 0 ఎగ్జిస్ట్ అయ్యి there exists delta greater than 0 అయితే such that mod f of x1 minus f of x2 అనేది less than epsilon అవ్వాలి. ఇక్కడ x1 x2 అనేవి ఏవైనా పేర్ ఆఫ్ ఆర్బిటరీ పాయింట్స్ ఆఫ్ s. x1 x2 అనేవి s యొక్క ఆర్బిటరీ పాయింట్స్ అయితే మన డెఫినేషన్ ప్రకారం mod x1 minus x2 అనేది లెస్ దాన్ డెల్టా. ఇప్పుడు c అనే ఒక పాయింట్ అనేది s లో ఉన్నట్టయితే ఆ x2 ప్లేస్ లో మనకి c అనే పాయింట్ ఇన్ పర్టికులర్ గా ఎగ్జిస్ట్ అయితే x1 వాల్యూ అనేది x, x2 వాల్యూ c కింద మనం తీసుకున్నాం. we have for epsilon greater than 0 there exists delta greater than 0. సో మనకి epsilon greater than 0 delta greater than 0 దగ్గర ఈ వాల్యూస్ ని దీంట్లో మన ఫార్ములాలో రీప్లేస్ చేస్తే mod f of x minus f of c. సో x2 ప్లస్ లో c ని పెట్టాం లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ mod x minus c లెస్ దాన్ డెల్టా అయ్యింది. ఈ కండిషన్ ఒబే అయింది. నెక్స్ట్ దీని అర్థం ఏంటి? సి అనే పాయింట్ కరస్పాండింగ్గా ఉన్న పాయింట్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ ఆఫ్ సి యొక్క నైబర్హుడ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని. ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అయిందో సి అనే పాయింట్ దగ్గర ఎఫ్ని కంటిన్యూస్ అని చెప్తాం. సో సి అనేది ఒక ఆర్బిటరీ పాయింట్, ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎస్. ఎస్లో ఒక పాయింట్ దగ్గర తీసుకున్నాం, మన ఇది ఆర్బిటరీ కాబట్టి ఎస్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. సో ఎఫ్ అనేది కంటిన్యూస్ అని ప్రూవ్ చేసాం. ఎఫ్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే అటువంటి ఎఫ్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ థీరం 2. ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అయినట్టయితే దెన్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అప్పుడు అది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం ఇచ్చిని తీసుకుందాం. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతుంది అని తీసుకున్నాం. For epsilon greater than 0 we can divide closed interval a comma b into finite number say n of subintervals. ఇక్కడ క్లోజ్ ఇంటర్వల్ a comma b ని n సబ్ ఇంటర్వల్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఇనిషియల్ పాయింట్ t0, మనకి ఇక్కడ t1, అలాగే నెక్స్ట్ t1 టు t2, నెక్స్ట్ t3 టు t4 అండ్ సో ఆన్ tr minus 1 టు tr, నెక్స్ట్ tr టు tr plus 1 అండ్ సో ఆన్ tn minus 1 టు tn ఈక్వల్ టు b. సో ఈ విధంగా n సబ్ ఇంటర్వల్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి f అనేది కంటిన్యూస్ అని ఇచ్చేసారు. సో కాబట్టి మనకి ఈ ఒక ఇంటర్వెల్ని కన్సిడర్ చేసుకుంటే ఒక సబ్ ఇంటర్వెల్ x1 x2తో ఉన్న సబ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? mod f of x1 minus f of x2
less than epsilon by 2 అవుతుంది. సపోజ్ సమ్ డెల్టా వాల్యూ 1/2 కింద అస్యూమ్ చేసుకుంటే 1/2 మినిమం ఆఫ్ మోడ్ టీఆర్ మైనస్ 1 కింద తీసుకుంటే ఇక్కడ ఈ టీఆర్ మైనస్ 1 అనేది ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క సబ్ట్రాక్షన్ వాల్యూ, దాన్ని మనం డెల్టా ఆర్ కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ లెట్ x1 x2 బి ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ క్లోజ్ ఇంటర్వెల్ a, b. క్లోజ్ ఇంటర్వెల్ a, bలో x1 x2 అనేవి ఏవైనా 2 పాయింట్స్ అయినట్టయితే మనకి డెఫినేషన్ ప్రకారం మోడ్ x1 మైనస్ x2 అనేది లెస్ దాన్ డెల్టా అయ్యింది. దెన్ x1 x2 either belong to the same subinterval or two consecutive subintervals with a common end point. ఇక్కడ x1 x2 పాయింట్స్ అనేవి ఇక్కడ n సబ్ఇంటర్వెల్స్ లో ఉన్న పాయింట్స్ కాబట్టి ఒకే సబ్ఇంటర్వెల్ లో ఉండొచ్చు లేదా కాన్సిక్యూటివ్ సబ్ఇంటర్వెల్స్ కామన్ ఎండ్ పాయింట్ తో ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ 2 కేసెస్ అరేజ్ అయినాయి. సో ఫస్ట్ కేసులో x1 x2 2 పాయింట్స్ కూడా సేమ్ సబ్ ఇంటర్వెల్ కి సంబంధించినవి అని తీసుకుందాం. ఎప్పుడైతే మనకు అవి ఒకే ఇంటర్వెల్ కి సంబంధించినయో mod f of x1 మైనస్ f of x2 వాల్యూ లెస్ దాన్ epsilon/2 అవుతుంది. సో ఇక్కడ epsilon/2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎప్సిలాన్. ఇదే కదా మన యూనిఫామ్లీ కంటిన్యూటీకి డెఫినేషన్. సో mod f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది ఫర్ mod x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా అయినప్పుడు. ఈ విధంగా కేస్ 1 ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ కేస్ 2, let x1 comma x2 belong to two consecutive subintervals with a common end point. x1 x2 అనేవి ఏవైనా 2 subintervals కామన్ ఎండ్ పాయింట్ తో ఉన్నట్టయితే సే tr mod f of x1 మైనస్ f of tr లెస్ దాన్ epsilon/2. ఇక్కడ మనకి mod f of x1 మైనస్ f of tr ఎండ్ పాయింట్ తీసుకున్నాం కదా, ఒక ఇంటర్వెల్ లో x1 నుంచి tr వరకు ఉంటాయి, ఇంకొక ఇంటర్వెల్ లో tr నుంచి x2 వరకు పాయింట్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్వెల్ లో కంటిన్యూటీ యొక్క కండిషన్ ని మనం రాసాం. అంటే mod f of x1 మైనస్ f of tr లెస్ దాన్ epsilon/2 అయింది. అలాగే mod f of tr మైనస్ f of x2 లెస్ దాన్ epsilon/2 అయింది. ఇప్పుడు మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలంటే mod f of x1 మైనస్ f of x2 వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం mod f of x1 మైనస్ f of x2 ని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ వాల్యూని ఎలా రాస్తున్నాం అంటే ఒక టీఆర్ని యాడ్ చేసాం, ఒక టీఆర్ని సబ్ట్రాక్ట్ చేసాం. అంటే ఇది mod x ప్లస్ y మోడల్లో ఉంది. mod x ప్లస్ వైని మనం mod x ప్లస్ mod y కింద రాస్తే mod f of x1 మైనస్ f of tr ప్లస్ mod f of tr మైనస్ f of x2 అయింది. f of x1 మైనస్ f of tr అంటే epsilon/2, f of tr మైనస్ f of x2 అంటే epsilon/2 అయింది. సో epsilon/2 ప్లస్ epsilon/2 అంటే ఈ వాల్యూ అనేది ఎప్సిలాన్ అయింది. అంటే mod f of x1 మైనస్ f of x2 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది ఫర్ mod x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా అయినప్పుడు. సో ఈ కండిషన్ ఒబే అయ్యింది కాబట్టి మనకి f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది. Okay, the awesome. This is the case we have for epsilon greater than 0 there exists a delta greater than 0 such that mod f of x1 minus f of x2 less than epsilon for any arbitrary points x1 comma x2 of closed interval a comma b such that mod x1 minus x2 less than delta. ఇక్కడ మనకి ఏవైనా 2 పాయింట్స్ x1 x2 తీసుకుంటే మనకి ఏ కండిషన్ ఒబేయింది, mod x1 minus x2 less than delta దగ్గర mod f of x1 minus f of x2 less than epsilon అయింది. ఈ కండిషన్ ఒబేయింది కాబట్టి f ని మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, షో దట్ ద ఫంక్షన్ f డిఫైన్డ్ బై f of x is equal to x cube is uniformly continuous in closed interval -2, 2. x1 x2 అనేవి ఏవైనా 2 పాయింట్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 2 దగ్గర ఉంటే సో f of x వాల్యూ అనేది x క్యూబ్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేయమంటున్నారు. x1 అనే పాయింట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, 2లో అంటే -2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని. సో దీని వాల్యూ 2 అనే పాయింట్ యొక్క mod x1 వాల్యూ మనకి ఎంత అవుతుంది, 2 యొక్క బౌండరీస్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. సిమిలర్ వే x2 అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ -2, +2 రీజియన్ లో ఉంది కాబట్టి -2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయింది. 2 యొక్క బౌండరీస్ కాబట్టి mod x2 వాల్యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం mod f of x1 మైనస్ f of x2 ని తీసుకున్నాం. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే ఎనఫ్ అయిపోయినట్టే. సో f of x1 వాల్యూ f of x అంటే x క్యూబ్, f of x1 అంటే x1 క్యూబ్ మైనస్ f of x2 అంటే x2 క్యూబ్. సో ఇక్కడ మనకి
x1 క్యూబ్ మైనస్ x2 క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్తో కంపేర్ చేస్తే x1 మైనస్ x2 ఇంటూ ఇక్కడ ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab మోడల్లో అంటే x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x1 ఇంటూ x2 కింద వచ్చింది. అంటే ఇది మోడ్ x y అంటే మోడ్ x ఇంటూ మోడ్ y మోడ్ x1 మైనస్ x2 ఇంటూ మోడ్ x1 స్క్వేర్ ప్లస్ మోడ్ x2 స్క్వేర్ ప్లస్ మోడ్ x1 x2 అయింది. అంటే మోడ్ x1 వాల్యూ మనకి లెస్ దాన్ 2 అయింది, మోడ్ x2 వాల్యూ కూడా లెస్ దాన్ 2 అయింది. ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి దీంట్లో రీప్లేస్ చేసాం. అంటే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ x1 మైనస్ x2 ఇంటూ ఈ మోడ్ x1 అంటే లెస్ దాన్ 2 కాబట్టి 2 స్క్వేర్, మోడ్ x2 అంటే లెస్ దాన్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ మోడ్ x1 ఇంటూ x2 అంటే 2 ఇంటూ 2. ఈ వాల్యూను మనం సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ మీన్స్ 4, 2 స్క్వేర్ మీన్స్ 4, 4 ప్లస్ 4 ప్లస్ 4 నథింగ్ బట్ ఈ వాల్యూ 12. సో ఈ వాల్యూ ఎంత అయింది 12 ఇంటూ మోడ్ x1 మైనస్ x2 అయింది. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయినప్పుడు మటుకే మనకి మోడ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. అంటే ఈ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్, ఈ 12ని ఇటు తీసుకెళ్తే మోడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ బై 12 అయింది. అంటే డెల్టా వాల్యూ మనం ఎప్సిలాన్ బై 12ని ఎస్యూమ్ చేసుకున్నట్టయితే మోడ్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. For each epsilon greater than 0, there exists delta is equal to epsilon by 12 such that mod f of x1 minus f of x2 less than epsilon. సో ఇక్కడ మనకి mod x1 minus x2 వాల్యూ అనేది లెస్ దాన్ డెల్టా అయితే for every x1, x2 belongs to closed interval minus 2, 2 ఈ ఇంటర్వెల్కి మధ్యలో f అనే ఫంక్షన్ అనేది క్లియర్గా యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది. ఇలాంటి పర్టికులర్ x1 మైనస్ x2 వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 12 అయినప్పుడు, అంటే దట్ మీన్స్ డెల్టా వాల్యూ ఎప్సిలాన్ బై 12 అయితే మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. Example 3. Prove that the function f defined on capital R plus as f of x is equal to sin of 1 by x for every x greater than 0 is continuous but not uniformly continuous on R plus. సో ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ఇచ్చిన ఫంక్షన్ f of x అనేది sin of 1 by x అని ఇచ్చారు. ఇది x greater than 0 దగ్గర కంటిన్యూస్ కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ R ప్లస్లో ఇచ్చారు, ఇప్పుడు దాకా మనకు ఒక ఇంటర్వెల్లో ఇచ్చారు ఫైనైట్ ఇంటర్వెల్లో, కానీ ఇక్కడ R ప్లస్లో మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వదు అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం మనం ఇక్కడ ఏ అనే ఒక పాజిటివ్ రియల్ నెంబర్ని కన్సిడర్ చేసుకున్నాం. ఏ అనేది ఒక లిమిట్ పాయింట్ కింద తీసుకున్నాం క్యాపిటల్ R ప్లస్ సెట్కి. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్కి సమానం, అంటే సైన్ ఆఫ్ 1 బై ఏకి సమానం. సైన్ ఆఫ్ 1 బై ఏ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఏ, అంటే క్లియర్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి సమానం. ఇది కంటిన్యూటీ యొక్క కండిషన్ కాబట్టి ఏ అనే పాయింట్ దగ్గర ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది కానీ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. దానికోసం ఫర్ డెల్టా గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ m అనే ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉన్నట్టయితే 1 బై 2n ఇంటూ n ప్లస్ n పై ప్లస్ పై బై 2 అనేది లెస్ దాన్ డెల్టా ఫర్ ఎవ్రీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ 2 పాయింట్స్ దగ్గర చెప్పాలి కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూటీ ఈ విధంగా మనం ఈ వాల్యూని లెస్ దాన్ డెల్టా కింద తీసుకున్నాం మన సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం. సరే ఫస్ట్ 2 పాయింట్స్ని మనం ఇప్పుడు ఎస్యూమ్ చేసుకుంటున్నాం. x1 అనే పాయింట్ 1 బై m పై ప్లస్ పై బై 2 కింద తీసుకున్నాం, x2 అనే పాయింట్ 1 బై m పై కింద తీసుకున్నాం. ఇక్కడ x1 x2 2 పాయింట్స్ R ప్లస్లో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు మోడ్ x1 మైనస్ x2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ వాల్యూ వచ్చేసి మనకి 1 బై m పై ప్లస్ పై బై 2 మైనస్ 1 బై m పై కింద ఎల్సిఎం చేసుకుంటే ఎంపై ఇంటూ ఎంపై ప్లస్ పై బై 2. సో ఎంపై మైనస్ పై బై 2, ఎంపై క్యాన్సిల్ అంటే మైనస్ పై బై 2, మాడ్యులస్ అప్లై చేస్తే పై బై 2 ఎంపై ఇంటూ ఎంపై ప్లస్ పై బై 2. ఈ వాల్యూ అనేది లెస్ దాన్ డెల్టా అయ్యింది. సో కానీ ఇక్కడ మనకి మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత సైన్ ఆఫ్ 1 బై ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్లో మనం 1 బై తీసుకున్నాం కాబట్టి అది పైన న్యూమరేటర్లోకి వెళ్తుంది, అంటే సైన్ ఆఫ్ ఎంపై ప్లస్ పై బై 2 మైనస్ సైన్ ఆఫ్ ఎంపై అయింది. సో సైన్ పై బై 2 ప్లస్ ఎంపై మీన్స్ కాస్ ఎంపై. సైన్ ఎంపై వాల్యూస్ మనకి 0, సైన్ ఎంపై అంటే 0 కాబట్టి అంటే ఇది కాస్ ఎంపై. మోడ్ కాస్ ఎంపై అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కానీ ఇక్కడ 1 అనేది గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. సో మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ రావాల్సింది మనకి గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అయింది. అంటే దిస్ షోస్ దట్ ఫర్ దిస్ చాయిస్ ఆఫ్ ఎప్సిలాన్ వాల్యూ మనం ఈ విధంగా కన్సిడర్
చేసుకుంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ డెల్టా సచ్ దట్ ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్. ఈ కేసులో మనం ఎప్సిలాన్ వాల్యూని అదే డెల్టా వాల్యూని మనం చూస్ చేసుకోలేకపోతున్నాం. ఇలాంటి పర్టికులర్ వాల్యూ దగ్గర డెల్టాని మనం చూస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనకి కండిషన్ అనేది ఫెయిల్ అయింది. మనకి ఒరిజినల్గా కండిషన్ రావాలి అంటే mod x1 minus x2 less than delta అవ్వాలి. దట్ ఇంప్లైస్ mod f of x1 minus f of x2 less than epsilon అవ్వాలి. ఇక్కడ మనకి f అనేది నాట్ కంటిన్యూస్ ఆన్ r ప్లస్. సో ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ బదులు మనం గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అండ్ ఈ వాల్యూని మనం డెల్టా కింద చూస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవట్లేదు, ఓన్లీ కంటిన్యూస్ మటుకే అవుతుంది. Example 6. From the definition prove that f of x is equal to x square is uniformly continuous on closed interval minus a comma a. f of x అనే ఫంక్షన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం x1, x2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కమా ఏ. సో ఇక్కడ x1 అనే ఒక పాయింట్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కమా ఏలో తీసుకున్నాం. అంటే మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? mod x1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అలాగే x2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కమా ఏ. అంటే మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? mod x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కింద రాయొచ్చు. సో ఇప్పుడు మనం యూనిఫామ్లీ కంటిన్యూటీని చెక్ చేద్దాం. దానికోసం mod f of x1 minus f of x2 is equal to mod f of x1 అంటే x1 స్క్వేర్ మైనస్ f of x2 అంటే x2 స్క్వేర్. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే x1 మైనస్ x2 ఇంటూ x1 ప్లస్ x2 అయింది. mod x ఇంటూ y వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x ఇంటూ mod y అంటే mod x1 మైనస్ x2 ఇంటూ ఈ మాడ్యులస్ని సపరేట్గా అప్లై చేస్తే mod x1 ప్లస్ mod x2 అయింది. రెండు వాల్యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x1 మైనస్ x2 ఇంటూ ఏ ప్లస్ ఏ అయింది. ఏ ప్లస్ ఏ మీన్స్ 2a అంటే mod x1 మైనస్ x2 ఇంటూ 2a ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో mod x1 మైనస్ x2 ఇంటూ 2a ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ 2a ని తీసుకెళ్తే ఎప్సిలాన్ బై 2a అయింది. ఇలాంటి పర్టికులర్ డెల్టా వాల్యూస్ దగ్గర మనకి mod f of x1 మైనస్ f of x2 వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది అని రాసుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఇలాంటి ఎప్సిలాన్ బై 2aని మనం డెల్టా కింద చూస్ చేసుకుంటే mod f of x1 మైనస్ f of x2 వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. ఇక్కడ mod x1 మైనస్ x2 అనేది లెస్ దాన్ డెల్టా అయింది. అంటే 2 పాయింట్స్ x1 x2ని క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏలో తీసుకున్నప్పుడు అంటే ఇటువంటి క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏలో f అనేది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని మనం ఇప్పుడు ప్రూవ్ చేసాం. Example 7. From the definition show that f of x is equal to x square plus 3x is uniformly continuous on closed interval minus 1, 1. ఇచ్చిన ఫంక్షన్ f of x square plus 3x అని ఇచ్చారు. దీన్ని యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. దానికోసం x1 అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1, 1 మధ్యలో ఉంది. అంటే మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే mod x1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అలాగే x2 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1, 1 మధ్యలో అంటే మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ x2 ఈజ్ లెస్ దాన్ 1 అంటే mod x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనం యూనిఫామ్లీ కంటిన్యూటీని చెక్ చేస్తున్నాం. అంటే mod f of x1 మైనస్ f of x2 ఈజ్ ఈక్వల్ టు mod ఇక్కడ f of x1 అంటే x1 స్క్వేర్ ప్లస్ 3x1 మైనస్ x2 స్క్వేర్ మైనస్ 3x2 అంటే x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ 3ని కామన్ తీస్తే x1 మైనస్ x2. సో mod x ప్లస్ y మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y అంటే ఈ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ mod 3 ఇంటూ x1 మైనస్ x2. సో దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద రాస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ప్లస్ 3 ఇంటూ mod x1 మైనస్ x2 అవుతుంది. సో ఇక్కడ mod x1 మైనస్ x2ని కామన్ తీస్తే x1 ప్లస్ x2 ప్లస్ 3 అవుతుంది. ఈ వాల్యూని మళ్ళీ mod అప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod x1 మైనస్ x2 ఇంటూ mod x1 ప్లస్ x2 ప్లస్ 3 అయింది. సో mod x1 అంటే వాల్యూ 1 mod x2 అంటే వాల్యూ 1 ప్లస్ 3 అంటే 3 ప్లస్ 1 ప్లస్ 1 నథింగ్ బట్ ఈ వాల్యూ 5 అంటే mod x1 మైనస్ x2 ఇంటూ 5 ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఈ వాల్యూ మనకి mod x1 మైనస్ x2 ఈ 5ని తీసుకెళ్తే ఎప్సిలాన్ బై 5. ఇలాంటి వాల్యూస్ని మనం డెల్టా కింద ఎస్యూమ్ చేసుకుంటే మనకి mod f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఫర్
each epsilon greater than 0, there exists delta equal to epsilon by 5 such that mod f of x1 minus f of x2 less than epsilon. ఇలాంటి పర్టికులర్ ఎప్సిలాన్ బై 5 వాల్యూని మనం డెల్టా కింద చూస్ చేసుకున్నప్పుడు మనకి కండిషన్ ఒబే అవుతున్నట్టు రాసుకున్నాం. ఇక్కడ x1 x2 రెండు కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1లో ఉన్న పాయింట్స్. అంటే మనకి ఈ కండిషన్ అనేది ఇంటర్వెల్లో డిఫైన్ అయింది. కాబట్టి f అనేది మనకి ఇక్కడ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుంది -1, 1 అనే ఇంటర్వెల్లో. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయండి. If you have any doubt, refer this book. Okay. Thank you.